శనివారం రోజు జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి, చాలు. దరిద్రం పోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అదృష్టం వరిస్తుంది, చక్కగా మీ జీవితం మారుతుంది, నోట్ల కట్టలు వచ్చి పడతాయి. శనివారం రోజున ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. జీలకర్ర అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా జీలకర్ర మనకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి శనివారం రోజు జీలకర్రతో ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది, దరిద్రమంతా కూడా పోతుంది. దరిద్ర బాధల నుండి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు. దరిద్రం అనేది మీ దరిదాపుల్లోనికి కూడా రాదు. మీ సమస్యల నుండి బయటపడతారు, ఆర్థిక బాధల నుండి బయటపడతారు. మట్టిని పట్టినా అది బంగారంగా మారుతుంది. ఎందుకంటే జీలకర్రకు మన కష్టాలను తీసేసే శక్తి ఉంది. 1 టీ స్పూన్ జీలకర్ర ఉంటే చాలు, ఈ పరిహారం చేసుకోవచ్చు. అందరి ఇళ్లల్లో జీలకర్ర ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి, బద్ధకం తగ్గుతుంది, విపరీత బాధలు తగ్గిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. మరి ఇంతకీ శనివారం రోజు జీలకర్రతో ఏం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ధర్మం ఉన్న చోటే సంపదలు ఉంటాయని తెలిపే పవిత్ర కథను విందాం. అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో గత 5 ఏళ్లుగా అస్సలు వర్షాలే పడటం లేదు. ఆ ఊరి పెద్ద అయిన రామయ్యకు ఇది చాలా బాధ కలిగిస్తుంది. అతనికి రాత్రిపూట నిద్ర కరువయ్యింది. ఊరి ప్రజల కష్టాలు పాలవటం అతన్ని కలిచివేస్తున్నది. ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు. కనపడి రామయ్యతో, మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలాగా చూస్తాను అని అభయమిచ్చాడు స్వామి. రామయ్య ఎంతో సంతోషించాడు. మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి తనకు వచ్చిన కలను వివరించాడు. అందరూ ఆ కల నిజమవుతుందన్నారు. స్వామికి పాలాభిషేకం చేసి తీరాల్సిందేనన్నారు. గుడి పూజారి అభిషేక బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ఈ శనివారం రోజున గుడి ముందు ఒక డ్రమ్ము పెడతాను. ఊరిలో ఉన్న ప్రతి కుటుంబము తమ వంతుగా గ్లాసుడు పాలు అందులో పొయ్యాలి అని రామయ్య అందరికీ చెప్పాడు. అందరూ అలాగే చేస్తాము సరేనన్నారు. ఇక శనివారం వచ్చింది. గుడి ముందు రమ్ము పెట్టారు. ఊరి ప్రజలందరూ గ్లాసులు తీసుకుని వచ్చారు. మొట్టమొదటిగా రామయ్యే డ్రమ్ములోనికి పాలు పోశాడు. ఆ తరువాతి వాడైన సీనయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా పాలు పోస్తారు, నేను ఒక్కడిని గనుక ఊరికే నీళ్లు పోస్తే ఎవరు చూడొస్తారు? అన్ని పాలలో నేను పోసే గ్లాసుడు నీళ్లు ఏపాటివి అనుకున్నాడు సీనయ్య. అలా అనుకొని అతను గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి డ్రమ్ములోకి పాల బదులు నీళ్లు పోసి ఊరుకున్నాడు. వింతేమిటంటే ఊరిలోని అందరూ సీనయ్య మాదిరి ఆలోచించారు. ప్రతి ఒక్కరూ గ్లాసుడు నీళ్లు తెచ్చి రమ్ములో పోశారు. చివరికి చూస్తే రమ్ములో పాల బదులు అన్ని నీళ్లే ఉన్నాయి. ఇది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. ఊరి ప్రజలందరూ సిగ్గుతో తల వంచుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి రామయ్యకు కలలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు. చూశావా రామయ్య, నీ ఊరి ప్రజలు ఎలాంటివారో. ధర్మం లేని ఊళ్ళో వర్షాలు పడవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రయత్నించి నీ ఊరి ప్రజల పిసినారితనాన్ని దూరం చెయ్యి. అప్పుడు మీ ఊరు మళ్ళీ సస్యశ్యామలమవుతుంది అని చెప్పాడు. మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే రామయ్య ఊరి ప్రజల వైఖరిని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు. అతని కృషి ఫలితంగా త్వరలో ఊరి వారిలో మార్పు వచ్చింది. నీతి నిజాయితీలు పెరిగాయి. మరి దాని ఫలితమో ఏమో కానీ రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఊరు తిరిగి పాడి పంటలతో తులతూగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం ఉన్న చోటే సకల సంపదలు ఉంటాయి అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, జీలకర్ర అంటే చాలా శక్తివంతమైన పదార్థం. జీలకర్రతో ఈ పరిహారం చేస్తే 24 గంటల్లోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీకు మార్పు తెలుస్తుంది. మీరు ఉల్లాసంగా మారినట్టు, హ్యాపీగా మారినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా మీరు చేసే పనుల్లో పైకి వస్తారు, కుబేరుల్లాగా మారిపోతారు. చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.
ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ ఇలా ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే శనివారం రోజు 1 స్పూన్ జీలకర్రను తీసుకోండి. తీసుకొని ఒక చిన్న పేపర్లో ఈ జీలకర్రను వేయండి. ఈ జీలకర్రతో పాటు కొంచెం కర్పూరాన్ని కూడా పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా కట్టేయండి. తర్వాత ఈ పొట్లాన్ని మీ తల చుట్టూ మీరే 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఎవరికి సమస్య ఉంటే వారే పరిహారాన్ని చేసుకోండి. జీలకర్ర పొట్లాన్ని మీ చుట్టూ తిప్పిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట వాకిట్లో కానీ, బాల్కనీలో కానీ, పెరట్లో కానీ, పూల మొక్కల దగ్గర కానీ పెట్టి చక్కగా కాల్చివేయండి. అంటే ఆ పొట్లం మొత్తం కాలిపోవాలి, బూడిద అయిపోవాలి. మీరు దగ్గర ఉండి అది కాలేదాకా చూసుకోండి. పూర్తిగా కాలిన తర్వాత ఆ బూడిదపై కొన్ని నీళ్లు పోసేయండి చాలు. ఇలా శనివారం రోజు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకున్న దరిద్రము, కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. కనుక మీరు కూడా శనివారం రోజు జీలకర్రతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు రాత్రి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు, మరునాటికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. అపర కుబేరులుగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. మీ దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం. మన కష్టాలను తొలగించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది. ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది. పచ్చకర్పూరం కూడా కల్తీ అమ్ముతున్నారు. స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదు, గాజు బిళ్ళలాగా ఉంటుంది. ఇలాంటి స్వచ్ఛమైన కర్పూరాన్ని నలిపి పొడి చేసి కుంకుమలో కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉంటుంది. పిల్లలు లేనివారు శనివారం రోజు కొంచెం పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి ఆ పాలను తాగితే తొందరలోనే పిల్లలు పుడతారు. పచ్చకర్పూరాన్ని సహజంగా తీపి పదార్థాలలో వేస్తూ ఉంటారు. లడ్డు, చక్కెర పొంగలి, పరమాన్నం ఇలా ప్రసాదాలలో కూడా పచ్చకర్పూరం వేస్తారు. ఇలా పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని మీరు తిన్నా పంచిపెట్టిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థం నివేదన చేస్తే ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి. పచ్చకర్పూరంతో హోమం చేస్తే అత్యద్భుత ఫలితాలు వస్తాయి. ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ పచ్చకర్పూరంతో శనివారం రోజు రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, తెల్లవారేసరికి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజు రాత్రి కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శనివారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ రేపు వచ్చే శనివారం మరింత విశేషమైనది. లక్ష్మీదేవి అనగా ధనం ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. ఏమీ లేదు, చిన్న ప్లాస్టిక్ డబ్బాను తీసుకోండి, లేదా కుంకుమ భరిణ ఖాళీది ఉంటే అది తీసుకోండి. దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి. ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వును కూడా భరణిలో వేయండి. కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ, అందరికీ దొరకదు గనుక మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేయండి, లేదంటే 3 యాలుక్కాయలను వేయండి. ఇలా కుంకుమ భరిణలో పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు లేదా యాలుకలు వేసి ఒక్కసారి ఆ భరిణను మీ ఇల్లంతా తిప్పండి. మూత పెట్టకుండా తిప్పండి. అలా తిప్పేటప్పుడు మా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, ధన సమస్యలు, చెడంతా పోవాలి, లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలి, ధనానికి లోటు రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకోండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి. ఆ తర్వాత ఈ కుంకుమ భరిణ మీద మూత పెట్టేసి ఆ భరిణను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టండి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. కష్టాలన్నీ పోతాయి. అంతేకాదు ఈ పరిహారం చేసిన ఒక్కరోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. లక్ష్మీదేవి కల వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా శనివారం రోజు పచ్చకర్పూరంతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి.